ఎందుకంటే సినిమా మొత్తం అడవిలో ఉంది. మాకి ఏదో మంచి ఎఫెక్ట్స్ పెట్టుకొచ్చినట్టు ఎమోషనల్ ఫ్యామిలీ అంతా చూడగలుగుతున్న సినిమా అనమాట. ఎందుకంటే సినిమా మొత్తం అడవిలో ఉంది. అడవిలో అరుపులు, ఆకాశంలో మెరుపులు అని పెడితే ఇంకా బాగుండేది టైటిల్. ఇంటర్వెల్ తర్వాత హీరోయిన్ గుత్తి అనే క్యారెక్టర్ మధ్యలో ఫైట్ ఉంటది. నిజంగా అక్కడైతే మజా వచ్చింది. ఇద్దరు ఆడలు కొట్టుకుంటే నిజంగా మజానే వేరు. సినిమా అయితే బాగుంది. నితిన్ గారు కంబ్యాక్ ఇచ్చారు. కాకపోతే సినిమా వచ్చి కొద్దిగా స్లో ఉంటది. కానీ ఓవరాల్ గా మ్యూజిక్ కానీ, నితిన్ గారి పర్ఫార్మెన్స్ కానీ, లయ గారి సిస్టర్ సెంటిమెంట్ ఉంది మూవీలో. అయితే నిజంగా బాగా కనెక్ట్ అవుతారు మూవీకి అయితే. ఇప్పుడే తమ్ముడు అయితే చూసాను. నాకైతే మూవీ అయితే ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. ప్రీవియస్ మూవీస్ ఎంసీ అండ్ వకీల్ సాబ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చాను. బట్ నాకైతే మూవీ అంతా నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఎందుకంటే నాకు ఫస్ట్ హాఫ్ అయితే ఎంసీఏ పార్ట్ 2 చూసిన ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ మాత్రం ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసి కొంచెం ఎంగేజింగ్గా ట్రై చేశాడు. బట్ పవన్ కళ్యాణ్ తమ్ముడు జస్ట్ టైటిల్ని అయితే జస్టిఫికేషన్ చేయలేదు. మనకేంటంటే సినిమా చూసినంతసేపు మనకు ఆల్రెడీ చూసిన స్టోరీ అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఇక్కడ డైరెక్టర్ చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే మేజర్గా సినిమాని ట్రాక్ చేయకుండా 2.5 అవర్స్లోనే కంప్లీట్ చేశాడు. అది బాగా ప్లస్ అయింది. ఫస్ట్ హాఫ్ డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోతాడు. లయ గారి పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. కానీ లయ గారికి కంబ్యాక్ మూవీ అని అయితే చెప్పలేను. బట్ నితిన్ గారికి ఎక్కడో స్టోరీ సెలక్షన్ మిస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో సినిమాకి ఏదో మంచి ఎఫెక్ట్స్ పెట్టుకొచ్చినట్టు వేస్ట్ అయిపోతుంది. ఏదో అదే మన ఏమంటారు అంటే మొత్తం రత్న చరిత్రనే నరుకుడే నరుకుడు. ఏదో మన ఏమంటారు కొన్ని సినిమాలలో ఉంటే యాక్షన్ రియాక్షన్ ఇంకా ఇక్కడ మొత్తం ఎమోషన్ అన్నారు. ఎమోషన్ అంటే అప్పటి చరిత్ర ఎమోషన్ అన్నది ఏం లేదు. అక్కడ మొత్తం ఎఫెక్ట్సే. ఎవరు కష్టపడేది ఏం లేదు. అక్కడ ఎవరు కూడా కష్టపడలేదు. సినిమా ఫ్లాప్ కూడా అయిపోతుంది. నితిన్ గారు మీకు ఈ సినిమాతోటి కూడగదుకుంటే అయిపోతుంది. కానీ ఇంతకంటే లేవండి మీకు. ఈ సినిమా అయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఆలోచించదు. ఏదో కోసం అయితే వస్తుంటారు. వస్తుంటారు తప్ప ఎవరైతే సినిమా అయితే చూడరు, ఆదరించారు సినిమా అంతా ఫ్లాప్ అయిపోతుంది సినిమా అయితే పక్క. ఎందుకంటే ఏం లేదు దాంట్లో చరిత్ర ఏం లేదు. అసలు మూమెంట్స్ కూడా లేవు. చూడాలనే మూడు సినిమాని బయటికి రాగానే నాకు ఏమనిపించింది అంటే ఎందుకురా బాబు సినిమాకి వచ్చినా అనిపించింది నాకు. ఎందుకంటే సొంత డబ్బులు పెట్టుకుని వచ్చాం మనం. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అంతేగాని లేనిది ఉన్నట్టు చెప్తే ఏం దిగుతారు. ఓడి వీగలేడు. చెప్పేది సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. ఇంకా డౌట్ పడాల్సిన లేదు. నితిన్ గారు మీ పుట్టగదులు క్లోజ్ చేయండి. ఆహా భీష్మ తర్వాత ఒక మంచి ఎమోషనల్ ఫ్యామిలీ అంతా చూడగలుగుతున్న సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నితిన్ గారు పర్ఫార్మెన్స్ పరంగా, డైలాగ్స్ పరంగా, ఆ యాక్షన్ సీన్స్ చాలా అంటే చాలా కష్టపడ్డారు. సో నితిన్ గారికి టాప్ పోస్టర్ అనమాట. సో త్రూఅవుట్ సినిమా అంతా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సిస్టర్ సెంటిమెంట్కి అయితే ప్రతి ఒక్కరు ఏడుస్తారనమాట. ఆ సిస్టర్ని కాపాడటం కోసం నితిన్ గారు ఏం చేశారనేది సినిమా అనమాట. చాలా చాలా బాగుంది. ఆ డైరెక్టర్ గారు కొత్త ప్రపంచాన్ని తీసుకెళ్లారు జనాలు. సో అందరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూడాల్సిన సినిమా అనమాట. ఈ తమ్ముడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ అడవిలో చాలా 60 days చేశారు. కానీ అది చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది. సెంటిమెంట్ పరంగా చాలా అంటే చాలా బాగుంది. అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయన్నమాట. సిస్టర్ సినిమా హైలైట్స్ అంటే సిస్టర్ గురించి ఒక తమ్ముడు ఏం చేశాడు అనేది స్టోరీ అనమాట. సో డైరెక్షన్ పరంగా చాలా బాగుంది. ఆ విజువల్స్ అడవులో తీసినప్పుడు చాలా అంటే చాలా బాగుంది. నితిన్ గారికి హిట్ పడినట్టేనా? హిట్ ఆఫ్టర్ ఆహా భీష్మ తర్వాత ఈ సినిమా ఖచ్చితంగా హిట్. దీని తర్వాత రాబోయే ఎల్లమ్మ ఆ సినిమా కూడా హిట్ అనమాట. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సినిమా సాంగ్స్ రెండే ఉంటాయి. చాలా బాగుంది. సిచ్యువేషన్కి తగ్గట్టు ఉంది. ఏదో 4 ఫైట్లు హీరోయిన్తో రొమాన్స్ అని కాకుండా కంటెంట్ పరంగా దుర్నాథ్ గారు మంచి స్టోరీని తీసుకున్నారు. అదైతే హిట్. క్యాటరింగ్ కూడా కొంచెం అంటే కొంచెం కంటెంట్ బాగుంటుంటే బాగుండేదండి. లైక్ ఫస్ట్ ఆఫ్ అంటే విలన్ గారి క్యాటరైజేషన్ చాలా బాగుంది. సో అదే సో ఫస్ట్ హాఫ్ లో నువ్వు ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కొంచెం హై ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారి తమ్ముడికి అది కూడా అన్న తమ్ముడు స్టోరీ. దానికి నేను తమ్ముడు అని టైటిల్ పెట్టుకున్నాను కదా. తమ్ముడు అనే టైటిల్ పెట్టుకున్నప్పుడు నీ రెస్పాన్స్
అనుకుంటే జస్టిఫై చేయడం. కానీ వేణు శ్రీరామ్ అయితే ఒక పగ మీద చేసినట్టున్నాడు. ఈ టైటిల్ పవన్ కళ్యాణ్ ఇంకెవరు కొట్టకూడదు, అదే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మీద. ఎందుకంటే ఈ టైటిల్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే వాడుకోవాలి, నితిన్ గారు వాడుకోకూడదు. నితిన్ గారు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మర్చిపోయారు ఆయన బేసిక్ గా. స్టోరీ కూడా టైం పాస్ చేస్తారని ఒక సర్వైవల్ డ్రామా అన్న. ఫస్ట్ హాఫ్ లో విలన్ క్యారెక్టరైజేషన్ కానీ లేగర్ క్యారెక్టర్ కానీ చాలా బాగా నిల్చోబెట్టారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక ప్యూర్ అంటే ఒక ప్యూర్ కంటెంట్ ఇచ్చాడు. ప్యూర్ కంటెంట్ ఇవ్వకుండా సినిమాకి ఏం ప్లేస్ లేదు. అంతే ఏం ఎక్స్పెక్ట్ చేసే విధంగా కానీ ఎక్స్పెక్ట్ చేయని విధంగా కానీ ఏం జరగలేదు అక్కడ. సినిమా అంతా కూడా టోటలీ బోరింగ్ అనమాట. సెకండ్ హాఫ్ లో మాత్రం ఒక యాక్షన్ పార్ట్ ఉంటుంది, ఒక డెలివరీ పాయింట్ వచ్చి ఆ సిచ్యువేషన్ దగ్గర ఒక ఫైట్, అది ఒక 10 to 15 minutes ఉంటుంది. అదైతే మాత్రం బాగుంది సినిమా. దీనికి మిగతాదంతా సార్ టోటలీ దగ్గర అనమాట. నెక్స్ట్ ఏ సీన్ అంతా చెప్పేసి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఇంకా యాక్టింగ్ పరంగా చెప్పాలంటే నితిన్ గారు యాక్టింగ్ టోటలీ రెగ్యులర్ అనమాట. ఆయన కొంచెం టైం తీసుకుని ఏమి లేదు సినిమాలో, ఇంకా కొంచెం గ్యాప్ తీసి నితిన్ గారు సినిమాలు చేయడం బెటర్. 1 year గ్యాప్ తీసుకుని, ఎందుకంటే ఆయన ఇచ్చిన స్టోరీస్ కానీ మధ్యకాలం వచ్చిన సినిమాలు కానీ ఏం బాగాలేదు. దానికి ఏం మాత్రం తీసిపోతుంది ఈ సినిమా. వాళ్ళలో ఇంకా లోనలు ఉంటుంది. మరి దిల్ రాజు గారి ప్రొడక్షన్ నుంచి ఇలాంటి సినిమాని అయితే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరన్నా. నేనైతే దిల్ రాజు గారి సినిమా అంటే మినిమం ఉంటుంది నేను వెళ్తాను, 10 సీట్ కాకుండా యావరేజ్ అని వెళ్తాను. బట్ ఈ సినిమా టోటలీ ఫ్లాప్ అన్న. ఓపెన్ గా చెప్పేస్తున్నా, ఫ్లాప్ సినిమా. మనకి టైం పాస్ కైనా సరే, ఓన్లీ ఏసీలో కూర్చోడానికి అయినా సరే ఈ సినిమాకి వస్తే టైము డబ్బులు రెండు వేస్టే. సో ఈ సినిమా అవాయిడ్ చేసి నెక్స్ట్ సినిమా ఏదైనా సినిమా చూసుకోవడం బెటర్. ఓపెన్ గా చెప్పాలంటే ఈ సినిమా కన్నా బెటర్ నాకు అనిపించింది అనమాట. సో తమ్ముడు సినిమా నిజంగా బాగాలేదు, రాకండి.